నమస్తే సార్. నమస్తే. సార్ మనం ఒక ఇల్లు కానీ లేకపోతే స్థలం కానీ ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు దానికి మీరు ఎక్కువగా ఏ నెంబర్లు సూచిస్తారు? అలా కాదమ్మా, ఏదైనా కానీ మనం ఏది కొనాలనుకున్నా ఏది తీసుకోవాలనుకున్నా ఒక లక్కీ నెంబర్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సపోజ్ 35 అనేది అన్లక్కీ నెంబర్ అని మేము అనుకుంటాం. 35 మరి చిరంజీవి గారు 22వ తారీఖు పుట్టారు. ఆయనకి 35లో పేరు పెట్టారు. ఏ మహానుభావుడు పెట్టారు. అది మరి ఆయన సూపర్ స్టార్ చేసింది. సరే ఆయనకి ఏదో అయిందిలే, ఆయన అదృష్టం అంటానికి చూద్దామంటే సినిమా యాక్టర్ కృష్ణ గారు కూడా 31వ తారీఖు పుట్టారు. 3 + 1 4. ఆయనకి కూడా పేరు 35లో వచ్చింది. ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. అంటే ఇక్కడ ఒకళ్ళకి నెగిటివ్ నెంబరు ఇంకొకళ్ళకి పాజిటివ్ నెంబర్ అవుతుంది. అంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇండివిజువల్గా మనకి ఏ నెంబర్ లక్కీ అనేది తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఆయనకి 8 నెంబర్ అన్లక్కీ కదా అని చెప్పి నాకు 8 నెంబర్ అన్లక్కీ అనుకోవటానికి లేదు. లేదా వారికి 8 నెంబర్ లక్కీ కదా అని చెప్పి నాకు 8 నెంబర్ లక్కీ అనుకోవటానికి లేదు. వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఇప్పుడు సపోజ్ 1వ తారీఖు పుట్టారు. 1వ తారీఖుకి 6వ నెంబర్ అన్లక్కీ అవుతుంది. అదే 6వ తారీఖు పుట్టినోడికి 1వ నెంబర్ అన్లక్కీ అవుతుంది. ఇలా చూసుకొని వెళ్ళాలి. ఎవరైనా కానీ చూసుకొని ఆ నంబర్ల ప్రకారం అవసరాన్ని బట్టి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది సోకాల్డ్ న్యూమరాలజిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఉంటే ఈ నంబర్లు వాడాలి ఈ నంబర్లు వాడాలి అంటున్నారు. అట్లానే కాదమ్మా, డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న నంబర్ చూడాలి, డేట్ మంత్ ఇయర్ కలిపిన టోటల్ నంబరు చూడాలి. ఎందుకంటే మన మీద ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ మన మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలానే టోటల్ డెస్టినీ నెంబర్ కూడా మన డెస్టినీని శాసించింది కాబట్టి అది కూడా మన మీద నంబర్ ఎఫెక్ట్ చూపించింది. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని కనుక లక్కీ నెంబర్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 5, 6 కాంబినేషన్లో పుట్టారు అనుకుందాం. వాళ్ళకి 5 లక్కీనే 6 లక్కీనే, కానీ 9 ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకు? 5, 6 కాంబినేషన్లో పుట్టారు. 5కి 9 ఫ్రెండ్, 6కి 9 ఫ్రెండ్. అట్లా కూడా తీసుకోవాలన్నమాట. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒక్కటే తీసుకోకూడదు, డెస్టినీ కూడా తీసుకొని దాన్ని బట్టి లక్కీ నెంబర్ డిసైడ్ చేస్తే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. మనం ఇప్పుడు సపోజ్ అన్లక్కీ డేట్లో హాల్ టికెట్ తెచ్చుకున్నాం అనుకోండి, బాగా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళి నిద్రపోయాడు అనుకో, లేదా ఆ రోజున తలనొప్పి వచ్చింది అనుకోండి, ఎంత బాగా చదివినా యూజ్ లేదు కదా. అలా కాకుండా లక్కీ నెంబర్లు తెచ్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ కలగకుండా ఉంటుంది. సో ప్రతి వాళ్ళు లక్కీ నెంబర్ తెలుసుకొని లక్కీ నెంబర్ ప్రకారం పని చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. నమస్కారం. నమస్తే సార్.